కార్తీక పౌర్ణమి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నిన్నటి వీడియోలో చూశారు కదా, ఇది దాని తర్వాత వీడియో. ఇంకా పూజ అవ్వగానే మాకు నోము కంప్లీట్ అవ్వగానే మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావడం అలవాటండి. ఇంకా అక్కడి నుంచి బూర్లు తీసుకెళ్ళి మనం గౌరీ అమ్మకి కూడా పెట్టడం అలవాటు. ఇంకా అలాగే మేము 361 కొత్తు కూడా మా స్వామి అయితే ఈరోజు వెలిగించారండి. ఇంకా నేను మా తోటికోళ్ళు మా మరిది మా మొత్తం అందరం కలిపి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా గుడి అయితే చాలా బాగా దర్శనం అయిందండి. కాకపోతే ఈ సంవత్సరం మేము జోల తోరణం అయితే మిస్ అయ్యాము. ఎప్పుడు కూడా మేము నోమయ్య గుడికి వెళ్ళేసరికి జోల తోరణం అయితే జరిగేదండి. ఈసారి అయితే త్వరగా అయిపోయింది. ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడి నుంచి గౌరీ పరమేశ్వర గుడికి అయితే వెళ్ళామండి. ఇంకా మా స్వామి అయితే వీడియో తీస్తున్నారు. అసలు శివయ్య దగ్గర అందరూ కూడా డమరుక్ సౌండ్ అసలు ఆ భజనతో అసలు మారుమోగిపోతుందండి. ఇదిగోండి మా శివయ్యని అయితే చూడండి ఎంత బాగా దర్శనాలు అయితే అవుతున్నాయో, అభిషేకాలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఈ శివాలయం అయితే మాకు అనకాపల్లి మార్కెట్ దగ్గర అండి. మాకు కాయగూరల మార్కెట్ ఆపోజిట్ అండి, కనక పరమేశ్వర కోవిల్ పక్కన. అసలు చాలా బాగుంటుందండి. ఇంకా మాకు ఈ శివాలయం ఇంకా ఎంతమంది ఉన్నా దర్శనం అయితే చక్కగా చేసుకొని అయితే వచ్చేయచ్చు. ఇంకా లైన్లో నించోవడం అది ఉండదండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఈ గుడి అవ్వగానే మేమైతే పక్కన చూసారా గౌరీ పరమేశ్వర అమ్మవారికి కూడా, ఎందుకంటే మేము గౌరమ్మ తల్లి నోము అయితే కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇంకా అందువల్ల గౌరమ్మ తల్లికి అయితే సాష్టాంగ నమస్కారం అయితే చేసుకొని ఇంకా దర్శనం నుంచి అయితే చక్కగా వచ్చేసాము. ఇంకెంత జనం అయితేనండి నిజంగా గుడంతా వాళ్ళ భజనలతో గుడి మారుమోగిపోతుంది. అసలు ఎంత బాగా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే మా నోమంతా కంప్లీట్ అయిపోయి ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. అదే మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయ్యి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మేము మరుసటి రోజుకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నామండి. ఇంకా ఈ నైట్ ఉపవాసం అయితే విరమించాలంటే కనుక నోము దగ్గర ఉన్న బూర్లు, అక్కడ ప్రసాదంగా పెట్టిన గారెలు అవే తినాలండి. ఇంకా మేము ఇంకా రైస్ అట్లాంటివి ఏమి తినకూడదు. ఇంకా కొన్ని బూర్లు తిని నైట్కి అయితే ఇంకా ఉండిపోవాలండి. మరుసటి రోజు ఉదయం లేచి ఇంకా వంట చేసుకొని అప్పుడు మరుసటి రోజు స్వామిలకి అయితే భోజనాలు చెప్పుకుందాం అనుకుంటున్నానండి. కానీ నాకు కొంచెం హెల్త్ బాగోక చెప్దామా లేదా అన్న డౌట్లు అయితే ఉండిపోయానండి. కానీ ఇంకా మరుసటి రోజు ఏదైతే అయిందని ఇంకా తల్లికి ఎలాగా మేము గౌరమ్మకి పడప వేయాలండి, అంటే విస్తర వేయాలి కదా, ఇంకా దాని బదులు పెడుతున్నాం కదా అని ఇంకా స్వామిల్ని కూడా పిలిచేసుకున్నానండి. కానీ నాకు ఈ రోజైతే అస్సలు ఓపిక లేదండి. కానీ మా నోమంతా కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గౌరీ పరమేశ్వరులను చూసారండి, మా అనకాపల్లి వెలుపుల వీధి దగ్గరండి గౌరీ పరమేశ్వరులు చాలా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అయితే జరుపుతారండి మా గౌరమ్మ సేవ అయితే అక్కడ వెలుపుల వీధి వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి మరుసటి రోజుకి ఏంటేంటి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఇంక మరుసటి రోజుకి పులిహార, గారెలు, పప్పు టమాటా, కాలీఫ్లవర్ కర్రీ, కొబ్బరికాయ పచ్చడి చేశానండి. ఇంక నా అవతారం చూసి అయితే మీరైతే అస్సలు జడుచుకోకండి, భయపడకండి. ఇంకా వంట దగ్గర కొంచెం అట్లాగే ఉంటుంది కండి. ఇంకా స్వామిలు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా అందువల్ల పాపం మా నాన్న అయితే అన్ని కాయగూరలు కోసిస్తున్నారండి. ఇంక నేను మా తోటికోళ్ళు అయితే వంట అంతా రెడీ చేసేస్తున్నాము. ఇంకా స్వామిలు చేయాలంటే ఇంకా నిష్టగా చేయాలి కదండి. ఇంకా అట్లాగే మొత్తం ఇంకా గబగబా రెడీ అయితే చేసానండి. అప్పటికి ఇది పులిహార పోపు అయితే వేస్తున్నానండి. అప్పటికి టమాటా పప్పు అయిపోయింది. ఇంకా కూర సాంబార్ కూడా ఉందండి. ఇంకా అవి కూడా చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఈ వంటలు అయ్యేసరికి స్వామిలు అయితే వచ్చారండి. ఒక 6 స్వామిలను అయితే పిలుచుకున్నాము. ఇంకా మా దేవుడి మూల మొత్తం దీపారాధన ఇదంతా కంప్లీట్ అయ్యాక ముందు వండిన ఐటమ్స్ అన్నీ కూడా ముందు గౌరమ్మకి అయితే నైవేద్యం అయితే పెడతామండి. ఆ నైవేద్యం పెట్టాక ఇంకా చూసారు కదా, పల్లెల్లో అప్పడం, గారి, కూర, పప్పు, చారు, ఇంకా పెరుగు, ఇంకా అవన్నీనండి. ఏంటేంటి వండుకున్నా అన్నీ తల్లి పాదాల మీద తల్లికి ఉపారం అయితే పెట్టాలి. తల్లికి ఉపారం పెట్టగానే స్వామిలు అయితే వచ్చారండి. ఇంకా స్వామిలు అయితే హారతి తీసుకొని భజన అయితే చేసుకుంటున్నారండి. శరణ్ ఘోష్ అయితే చెప్పుకుంటున్నారు. హారతి కంప్లీట్ అయ్యే వరకు స్వామిలు శరణ్ ఘోష్ అయితే చెప్పుకుంటారు కదండి. ఇంకా అలాగా సింపుల్గా నేను ఎక్కువ మందికి అయితే పిలుచుకోలేదండి. ఒక 6 స్వామిలను అయితే పిలుచుకున్నాను. ఇంకా మా స్వామి వాళ్ళ పీఠంలోనే
ఇంకా స్వామిలందరూ కూడా భోజనానికి అయితే కూర్చున్నారండి. తెలిసిందే కదా మా గది చిన్నదవడం వల్ల నేను వడ్డించడానికైతే అస్సలు కుదరలేదండి. కానీ ముందు కొంచెం వాళ్ళ హారతి అవ్వగానే ప్లేట్లోకి పెట్టేసి నేను ఇంక వెనక్కి వచ్చేసానండి. అన్ని వాళ్ళు ముందున పెట్టి ఇంక మా పెద్ద మరిది ఇంకా మిగతా స్వామీలు కూడా పెట్టుకొని తింటున్నారండి. ఎందుకంటే మనం వాళ్ళకి కాళ్ళు అవి తగలడం కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ దేనికి కూడా ఏవి కాళ్ళు అవి తగలకూడదని ఇంకా స్వామీలకైతే నేను భిక్ష పెట్టేసి బయటకు అయితే వచ్చేసానండి. ఇంక స్వామీలందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారండి. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఇంకా ఆ స్వామీలు అవగానే మా స్వామి కూడా వచ్చేసారండి. ఇంక మా స్వామి కూడా భోంచేశాక ఇంకా మేమందరం కూడా భోజనాలు అయితే చేసేసాము. ఈసారి కార్తీక పౌర్ణమి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. కంపల్సరీ ఒక 5గురికైనా సరే మనం విస్తరలు అయితే తీయాలండి ఇంట్లోని. అందువల్ల నోము అయ్యాక కంపల్సరీ స్వామీలకు కానీ లేదా మా ఇంట్లో వాళ్ళకి కానీ కంపల్సరీ ఇలా కూర్చొని అయితే భోంచేస్తామండి. ఇంకా ఆ స్వామీలు అయిపోయాక మా స్వామి డ్యూటీ నుంచి అయితే కొంచెం రావడం లేట్ అయింది. ఇంకొచ్చాక మా స్వామికి కూడా భిక్ష పెట్టేసి ఇంకా మేము అందరం కూడా తిన్నామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మా కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ మీకు గనక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ కామెంట్ చేసి ఎలా ఉందో మీరు కంపల్సరీ చెప్పండి.